ఎన్టీఆర్ డ్రాగన్ గ్లిమ్స్ థియేటర్లలో కూడా బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. యూట్యూబ్ లోనే కాదు, బిగ్ స్క్రీన్ మీద ఈ వీడియోను చూసిన ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ కేవలం ఒక చిన్న వీడియోను వదిలేకుండా ప్రేక్షకులకు ఏకంగా ఒక మినీ సినిమాను చూపించి సర్ప్రైజ్ ఇచ్చాడు. నిన్న రాత్రి నుంచి ఎక్కడ చూసినా కూడా ఈ థియేట్రికల్ రెస్పాన్స్ గురించి సోషల్ మీడియాలో హడావిడి కనిపిస్తూ ఉంది. 4 నిమిషాల 29 సెకండ్ల పాటు సాగిన ఈ కట్ బిగ్ స్క్రీన్ మీద ఒక రేంజ్ లో పేలింది. మొబైల్ స్క్రీన్ మీద చూడటం వేరు, డాల్బీ సౌండ్ సిస్టమ్ లో రవి బస్రూడ్ బీజిఎం వింటూ థియేటర్లలో ఆ ఇంటర్నేషనల్ మాఫియా ప్రపంచాన్ని చూడటం వేరు. ల్యూగర్ గా తారక్ ఎంట్రీ ఇచ్చినప్పుడు సింగిల్ స్క్రీన్స్ లో కాగితాలు ఎగరేస్తూ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఆ సెలబ్రేషన్స్ తాలూకా వీడియోలు నెట్టింట గట్టిగానే ట్రెండ్ అవుతూ ఉన్నాయి. సాధారణంగా హీరో పుట్టినరోజుకి 30 సెకండ్ల టీజర్ వదులుతారు, కానీ నీల్ ఏకంగా సినిమా ప్లాట్ మొత్తాన్ని ముందే చెప్పేసి ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచాడు. ఈ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చూస్తూ ఉంటే డ్రాగన్ సినిమాలోని మొదటి 5 నిమిషాలు థియేటర్లలో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఒక కథను ముందే ఎలా ఎస్టాబ్లిష్ చేయాలో, ఆ బ్యాక్ డ్రాప్ కు హీరో ఎలివేషన్ ఎలా కనెక్ట్ చేయాలో నీల్ కు ఉన్న క్లారిటీ ఈ గ్లిమ్స్ తో మరోసారి ప్రూవ్ అయింది. ఈ సాలిడ్ రెస్పాన్స్ చూశాక మేకర్స్ మరో ప్లాన్ కూడా చేస్తున్నట్లుగా ట్రేడ్ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తుంది. రాబోయే రోజుల్లో థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానున్న పెద్ద సినిమాల షోలు పడే ముందు ఈ గ్లిమ్స్ ను కూడా ప్రదర్శించే అవకాశం ఉంది. అదే జరిగితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ డార్క్ థీమ్ మరింత స్ట్రాంగ్ గా రీచ్ అవుతుంది. ఇలాంటి కంటెంట్ థియేటర్లో చూస్తే కిక్ మామూలుగా ఉండదు అని చెప్పొచ్చు. తారక్ సరికొత్త స్క్రీన్ ప్రెజెన్స్ బిగ్ స్క్రీన్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయింది. శవాల గుట్టల మధ్య ల్యూగర్ కనిపించగానే ఆడియన్స్ కు పూనకాలు వచ్చేసాయి. నిద్రపోయినప్పుడు నేను చంపిన వాళ్ళ ముఖాలు రావు అంటూ ఎన్టీఆర్ కోల్డ్ బ్లడెడ్ గా చెప్పిన డైలాగ్ థియేటర్లలో మారుమోగిపోతోంది. ఆ ఒక్క మాటతో ల్యూగర్ సైకాలజీ ఏంటో జనాలకు పూర్తిగా అర్థమైపోయింది. సినిమా రిలీజ్ కి ఏడాది ముందే ఇలాంటి థియేట్రికల్ ట్రీట్ ఇవ్వడం నిజంగా ఒక అద్భుతమైన ప్రమోషనల్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ వేసిన ఈ అడుగుతో ప్రాజెక్ట్ మీద ఆసక్తి పీక్స్ కు చేరుకుంది. ఇక నెక్స్ట్ ఎలాంటి అప్డేట్స్ వస్తారో చూడాలి.